ఓకే. కొరల్ డ్రా. సో మీకు ఇల్లుస్ట్రేటర్ అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఇల్లుస్ట్రేటర్ని ఆల్మోస్ట్ రిపీట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం కొన్ని మెయిన్ థింగ్స్ లైక్ లోగో డిజైన్, ఓకే, అండ్ ఇంకేం చేసాం మనము, బ్యానర్స్, సో ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ మళ్ళీ కొరల్ డ్రాలో రిపీట్ అవుతాయి. ఓకే, లోగో ఎస్పెషల్లీ లోగోస్. ఓకే, అండ్ ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం దీంట్లో, లైక్ వెక్టర్ ఆర్ట్, ప్యాకేజ్ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి కమింగ్ క్లాసెస్లో వస్తాయి. ఓకేనా. కానీ మెయిన్ పర్పస్ ఆఫ్ కొరల్ డ్రా ఈజ్ సేమ్ లైక్ పర్పస్ ఆఫ్ ఇల్లుస్ట్రేటర్. ఓకేనా. సో దీంట్లో కూడా మొత్తం మనము వెక్టర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాం. ఓకేనా. ఫోటోషాప్ ఒకటి, రాస్టర్ గ్రాఫిక్స్, ఫోటో ఎడిటింగ్. కానీ కొరల్ డ్రా కంప్లీట్లీ వెక్టర్ గ్రాఫిక్స్. సో ఏం చేయొచ్చు కొరల్ డ్రాలో మనం? కొరల్ డ్రాలో సేమ్ థింగ్ మనము చూడండి, కంప్లీట్ వెక్టర్ గ్రాఫిక్ వర్క్ ఉంటుంది కొరల్ డ్రాలో. ఓకే, వెక్టర్ గ్రాఫిక్ వర్క్ అంటే షేప్స్, టోటలీ షేప్స్ మీద మనము వర్క్ చేస్తాం. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ కొరల్ డ్రా ఇస్ ఇల్లుస్ట్రేటర్ కంటే ఎక్కువ షేప్స్ ఉంటుంది దీంట్లో. ఇల్లుస్ట్రేటర్లో మేబీ మనకు ఒక ఎలిప్స్, రెక్టాంగిల్, స్టార్, పాలిగాన్ ఇంతవరకు ఉంటాయి అంతే. కానీ దీంట్లో ఇంకా ఇవి కాకుండా ఇవి ఉంటాయి, ఎలిప్స్, రెక్టాంగిల్, స్టార్ ఉంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త షేప్స్. ఇప్పుడు మనం హార్ట్ షేప్ చూసాం, హార్ట్ షేప్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది కొరల్ డ్రాలో. బ్యానర్ షేప్స్ ఉంటాయి, యారో షేప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అండ్ వాటి కంట్రోలింగ్ కూడా మనకి ఇంకా కొరల్ డ్రాలో బాగుంటుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కొరల్ డ్రా జాబ్స్ ఇల్లుస్ట్రేటర్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. మన ఇండియాలో ఎక్కువ స్మాల్ స్కేల్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఇండియాలో జాబ్ కొట్టాలంటే ఎక్కువ కొరల్ డ్రా మీద ఫోకస్ పెట్టాలి. అలానే ఇల్లుస్ట్రేటర్ని ఇగ్నోర్ చేయడం కాదు, ఇల్లుస్ట్రేటర్ కొరల్ డ్రా ఈక్వల్గా నేర్చుకోండి. కానీ కొరల్ డ్రాకి ఆపర్చునిటీ వైజ్ ఎక్కువ ఉంది కొరల్ డ్రా. సో అందుకే మీరు నేను చెప్పిన అసైన్మెంట్స్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ కోర్స్ అయిపోయేలోగా ఐ థింక్ ఇక్కడ కొంతమంది సిజిపిడి ఉన్నారు, అంటే గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు, ఓన్లీ గ్రాఫిక్ డిజైన్. కొంతమంది వెబ్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ రెండు నేర్చుకుంటున్నారు, కొంతమంది ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు. సో ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను ఒక పాయింట్ చెప్తాను. మీరు ఎప్పటి నుంచే మీ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఆఫ్టర్ దిస్ మనము ఇన్ డిజైన్ ఒకటే కదా, ఇన్ డిజైన్ అయిపోతే ఇక అయిపోతుంది, మన గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అయిపోతుంది. సో మీరు అయిపోయే టైం కల్లా మీ వర్క్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు ప్రాబ్లం బర్డన్ ఉండదు. లేదంటే ఆ టైంకి మీకు కొంచెం లేకపోతే ఆఫ్టర్ కంప్లీటింగ్ మళ్ళీ మీకు టూల్స్ అవన్నీ మర్చిపోయి ఉంటారు, అప్పుడు ఫ్రెష్గా చేయడం మీకు కష్టమవుతుంది. సో ఇప్పుడే మీరు మీ అసైన్మెంట్సే మీ పోర్ట్ఫోలియోలో వర్క్స్. అదే చెప్తున్నాను నేను మీకు ఏదైతే అసైన్మెంట్ ఇస్తానో అవే మీ పోర్ట్ఫోలియోలో వర్క్స్ అవి. సో మీకు మళ్ళీ స్పెషల్గా చేయాల్సిన పని ఉండదు. సో అందుకే నేను చెప్పిన టైంలో అసైన్మెంట్లు చేసి నాకు తీసుకోరండి. రైట్. సో మెయిన్ ప్రోడక్ట్ డిజైన్, ప్యాకేజ్ డిజైన్, వెక్టర్ ఆర్ట్. సో ఇవి మనము ఇల్లుస్ట్రేటర్లో నేర్చుకోలేదు, కానీ కొరల్ డ్రాలో నేర్చుకుంటాం. ఓకేనా. ప్యాకేజ్ డిజైన్ అంటే ఏంటి అంటే మన ఒక కంపెనీది ఒక ప్రోడక్ట్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ని అన్రాప్ చేయడం. ఓకే, మన ప్రీవియస్ స్టూడెంట్స్ అందులో చేశారు, వాళ్ళ వర్క్స్ పెట్టాను చూడండి నేను అక్కడ, ప్యాకేజ్ డిజైన్. ఓకే, అండ్ దాని కిందనే ప్రోడక్ట్ డిజైన్ కైలాష్ అని ఉంది కదా. సో మీ వర్క్స్ కూడా అట్లా పెట్టాలి నేను నోటీస్ బోర్డు మీద. ఇప్పటివరకు అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ రాలేదు నాకు, కానీ వస్తే నేను పెడతాను. నేను అది చేసింది ఎవరంటే మీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్. అది ప్యాకేజ్ డిజైన్ ఉంది కదా, అది చేసింది మన ఉదయచారి. తెలుసు కదా మీకు ఉదయచారి, ఇల్లుస్ట్రేటర్ నేర్చుకున్నాడు, అబ్బాయే చేశాడు. ఓకే, సో
ఇక నేను థియరటికల్ పార్ట్ చెప్పకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ పార్ట్కి మనం జంప్ అయిపోదాం. ఓకే, ఫస్ట్ కోరల్ డ్రా ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాను. వాట్ ఈస్ కోరల్ డ్రా ఇంటర్ఫేస్? కోరల్ డ్రా ఇంటర్ఫేస్ అంటే కోరల్ డ్రా ఓపెనింగ్ స్క్రీన్ ఏములో ఆప్షన్స్ ఏముంటాయి, సో ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో అన్నిట్లానే మనము ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ కూడా. ఓకేనా? సో నేను ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను ఇది. ఓకే, మీరు లేటెస్ట్ వర్జన్స్ యూజ్ చేయండి వీలైనంత వరకు, 19, 20, 21 అట్లా. ఓకే, ఇంకా అంతకంటే పాత వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది కొంచెం, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం ఓల్డర్ వర్జన్ ఆఫ్ కోరల్ డ్రా. రైట్, సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, గెట్ స్టార్టెడ్ అని. సో గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఈ న్యూ డాక్యుమెంట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మన డాక్యుమెంట్కి సెట్టింగ్స్, ఓకే, మన డాక్యుమెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ని మెన్షన్ చేయాలి. వన్ గుడ్ థింగ్ అబౌట్ కోరల్ డ్రా ఏంటంటే కోరల్ డ్రాలో మనకి చాలా సైజెస్ ఉంటాయి. ఓకేనా? రెడీమేడ్ అంటే ప్రీ డిఫైన్డ్ సైజెస్. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక విజిటింగ్ కార్డ్ చేయాలనుకోండి, మామూలు ఏం చేస్తారు, 3.5 inches 2 inches అట్లా, ఆర్ మీకు సైజ్ గుర్తుకు లేదంటే మీరు ఆన్లైన్లో సర్చ్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఇక్కడ డైరెక్ట్ బిజినెస్ కార్డ్ది ఒక సైజ్ ఉంది మనకి. ఓకే, ఇట్లా బిజినెస్ కార్డ్ ఆర్ విజిటింగ్ కార్డ్ పెట్టేసుకోవచ్చు. చూడండి 3.5 2. సో అలానే మీకు ఒకవేళ వెబ్ బ్యానర్ చేస్తున్నారు అనుకోండి, గుర్తుందా వెబ్ బ్యానర్? చూడండి రకరకాల సైజెస్ ఉన్నాయి వెబ్ బ్యానర్స్కి. మనం రెడీగా వెబ్ బ్యానర్ సైజు, వెబ్ బ్యానర్ అని సెలెక్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేయచ్చు, ఈజీ. ఓకేనా? అలానే మీకు ఒకవేళ ఏదైనా ఫోటో కార్డ్ ఆర్ పోస్ట్ కార్డ్, ఐడి కార్డ్ అట్లా ఏమైనా చేయాలనుకోండి, సో దానికి కూడా సంబంధించిన చూడండి, దానికి కూడా సంబంధించిన మనకి ఫోటో కార్డ్, చూడండి ఫోటో కార్డ్ అంటే ఐడి కార్డ్. ఓకే, దానికి కూడా సంబంధించిన సైజెస్ ఉంటాయి మనకి. మిల్లీమీటర్స్ ఉంది, మీరు కావాలంటే ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. చాలా సైజెస్ ఉన్నాయి దీంట్లో. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు A4 సైజ్ ఇగో చూడండి, A0, A1, A2, A3, A4, A5, A6. సో చూడండి ఇన్ని సైజులు మనకి ఈవెన్ ఫోటోషాప్లో కూడా కనిపించవు. సో ఇన్ని సైజెస్ ఉన్నాయి మనకి. సో డైరెక్ట్ ఆ సైజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇట్లా ఏదైనా సైజ్ కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయాల్సిన పని ఉండదు. ఓకేనా? సో నేను ఏం చేస్తాను, A4 సైజ్ తీసుకుంటా సింపుల్గా. అండ్ చూడండి ఇంకొకటి, కోరల్ డ్రా ఎక్కువ ప్రింట్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది, ప్రింట్. సో అందుకే వాళ్ళు బై డిఫాల్ట్ CMYK కలర్ మోడ్ యూజ్ చేస్తున్నారు. వై CMYK? RGB ఎందుకు కాదు? ప్రింటింగ్ ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, మీరు ఎట్లా ఇవ్వాలి ఆన్సర్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవరైనా అడిగారు CMYK కలర్ మోడ్ ఎందుకు వాడాలి, CMYK కలర్స్ ప్రింటర్కి కంపాటబుల్ కలర్ మోడ్ ఉంటుంది. CMYK కలర్ మోడ్ ప్రింటర్స్కి కంపాటబుల్ కలర్ మోడ్ ఉంటుంది. అందుకే మనము ప్రింటింగ్ వర్క్ ఏది చేసినా CMYK కలర్ మోడ్ యూస్ చేస్తాం, అట్లా చెప్పాలండి. ఓకేనా? ప్రింటింగ్ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకోరు. ఓకే, ఒక వర్డ్ చెప్తే ఓకే, ప్రింటర్స్కి కంపాటబుల్ కలర్ మోడ్ ఈజ్ CMYK, అందుకే CMYK యూస్ చేస్తామని చెప్పాలి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మీలో ఒక కాన్ఫిడెన్స్తో చెప్పాలి ఏదైనా వర్డ్, ఇట్లా అనకుండా ఇట్లా ప్రింటింగ్ CMYK ఈజ్ ప్రింటర్స్కి కంపాటబుల్ కలర్ మోడ్, ఇట్లా చెప్పాలన్నమాట. ఓకే, సో మీ కాన్ఫిడెన్సే మీకు జాబ్ వచ్చేలా చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజ్ చూడండి మనకి ఓరియంటేషన్ కూడా ఉంది. అండ్ ఈ ఓరియంటేషన్ సేమ్ థింగ్ మనం తర్వాత ఒకసారి డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రెజల్యూషన్ కూడా ఉంది మనకి ఇక్కడ. చూడండి బెస్ట్ రెజల్యూషన్ అంటే 300. సో చూడండి 300 కంటే ఎక్కువ ఉండదు, చూసారా? ఈవెన్ ఫోటోషాప్లో కూడా అంతే, మనం మ్యాక్సిమం 300. సో అందుకే మ్యాక్సిమం 300 లేదంటే ఇంకా తక్కువ, కానీ అంతకంటే ఎక్కువ పెట్టారు ఎవరు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మనకి 300 అవసరం లేదు, 100 పెట్టుకుందాం. రైట్.
సో అండ్ ఇక్కడ మనకి మిల్లీమీటర్స్ బదులు ఇంచెస్ పెట్టుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈజ్ మనము ఇక్కడ మన డాక్యుమెంట్ నేమ్ ఇద్దాం, ఓకేనా, ఫస్ట్ ప్రాజెక్ట్, ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఎక్స్ట్రా సెట్టింగ్ కనిపిస్తుంది మనకి. వాట్ ఈస్ దట్? నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ చూడండి మీరు మల్టిపుల్ పేజెస్లో వర్క్ చేయొచ్చు. మనకి కమింగ్ క్లాసెస్లో ఒక టాపిక్ వస్తుంది, న్యూస్ పేపర్ డిజైన్. న్యూస్ పేపర్ డిజైనింగ్లో మనము మోర్ దాన్ 1 పేజ్లో వర్క్ చేయొచ్చు, ఎందుకంటే న్యూస్ పేపర్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, ఓకేనా. సో ఆ టైంలో మనం ఎక్కువ పేజెస్ మీద వర్క్ చేయొచ్చు. అంటే ఎక్కువ పేజెస్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్ కాదు అది, అది టోటల్ పేజ్ అనేది డిఫరెంట్, డాక్యుమెంట్ అనేది డిఫరెంట్, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు తర్వాత చెప్తా, ఓకే. అండ్ ఇన్డిజైన్లో మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది పేజ్ అంటే ఏంటని, ఓకే, రైట్. సో మిగతా సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ, ఓకే. సో మిగతా సెట్టింగ్స్ మనం అట్లనే పెట్టేసి ఇప్పుడు సింపుల్గా మనం ఓకే కొడతాం. ఓకే కొట్టిన వెంటనే మీకు కోరల్ డ్రా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ కోరల్ డ్రా ఇంటర్ఫేస్లో ఏముంటుంది, సో మనం కోరల్ డ్రా ఇంటర్ఫేస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. కోరల్ డ్రా ఇంటర్ఫేస్ చూడండి ఎట్లా డివైడ్ అయిందో మీరు చూడండి. ఇక్కడ మనకి టాప్లో మెనూస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక ఏరియా ఉంది. దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రాపర్టీస్ బార్. బార్ అంటే బార్ రెస్టారెంట్ కాదు, ప్రాపర్టీస్ బార్ ఇక్కడ, ఓకేనా, ఓకే. మెనూ బార్, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మీకు టూల్ బాక్స్, మొత్తం మన ఎడిటింగ్కి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి, ఓకే. రైట్ సైడ్ మనకి కలర్స్ ప్యాలెట్. సో చూడడానికి మీకు అనిపించచ్చు అరే కొంచెం అన్ని ఇప్పటివరకు మనం ఇదేగా చేసింది, ఇటు సైడ్ టూల్స్ ఉన్నాయి, అటు సైడు ఇలిస్ట్రేటర్లో అట్లనే ఉంది, సెటప్ అట్లనే ఉంది, ఫోటోషాప్లో కూడా కొంచెం అట్లనే ఉంది, ఓకే. అవును, ఆల్మోస్ట్ అన్ని గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో ఇలానే ఉంటుంది సెటప్. ఇప్పుడు రేపు మీకు ఇన్డిజైన్ స్టార్ట్ అవుతుంది, ఇన్డిజైన్లో కూడా సెటప్ అట్లానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టూల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ప్యానల్స్ ఉంటాయి, ఓకే. సో ఆల్మోస్ట్ ఆ లుక్ అలానే ఉంటుంది, కానీ వాటి యూజ్ పర్పస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా, రైట్. సో టూల్ బాక్స్ ఈ కింద ఏరియాని ఏమంటారు? స్టేటస్ బార్ అంటారు, స్టేటస్ బార్, ఓకేనా. అండ్ ఈ రైట్ సైడ్ ద ఏరియాని కలర్ ప్యాలెట్, ఓకే. సో ప్రాపర్టీస్ బార్ అంటే ఏంటంటే, ప్రాపర్టీస్ బార్లో మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఒక ఎలిప్స్, స్టార్ కానీ ఏమైనా తీసుకున్నారనుకో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రాపర్టీస్ బార్లో ఉంటాయి, ఓకే. అండ్ మీకు ఏదైనా ఎడిటింగ్ టూల్స్ కావాలంటే టూల్ బాక్స్లో ఉంటుంది. అండ్ మీరు తీసుకున్న టూల్స్కి దాని డిస్క్రిప్షన్ కానీ దాని ఫిల్ కలర్, అవుట్లైన్ కలర్ ఎక్కడ ఉంటాయి ఆప్షన్స్? ఇక్కడ కింద స్టేటస్ బార్లో ఉంటాయి ఈ ఏరియా, ఓకే. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని డిస్క్రిప్షన్ అంతా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓకే. సో ఇట్లా ఇప్పుడు ఏదైనా బార్ మనకి కనిపించట్లేదు అనుకుందాం, ఓకే. సో చూడండి నేను ఫస్ట్ ఒక దాన్ని ఆఫ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ప్రాపర్టీస్ బార్ మనకి కనిపించట్లేదు. కనిపించాలంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ ఎంటీ ఏరియాలో క్లిక్ చేయాలి. ఎంటీ ఏరియాలో క్లిక్ చేసి రైట్ క్లిక్ ప్రాపర్టీస్ బార్. ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుంది చెప్తున్నా, ఓకే. ఒక్కొక్కసారి ఇట్లా మెనూ బార్ ఇట్లా ఇవి కనిపించవు. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి? ఇట్లా ఇక్కడ ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేటస్ బార్ని హైడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు స్టేటస్ బార్ హైడ్ అయిపోయింది. సో మళ్ళీ తెప్పియాలంటే రైట్ క్లిక్ స్టేటస్ బార్. అట్లనే మెనూ బార్ని హైడ్ చేద్దాం మనం. చూడండి మెనూ బార్ హైడ్ అయిపోయింది. సో చాలామంది వరీ అవుతారు, అరే ఎక్కడ పోయిందిరా మెనూ అని. సో అప్పుడు రైట్ క్లిక్ మెనూ బార్, ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ చేసి ఆ బార్స్ని తెప్పించుకోవాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి చూడండి, రైట్ సైడ్ ఈ కలర్ ప్యాలెట్ అని ఉంటుంది. ఈ కలర్ ప్యాలెట్ తోటి ఏం చేస్తాం? మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్కి కలర్ అప్లై చేస్తాం. తీసుకున్న ఆబ్జెక్ట్స్ మీద కలర్ అప్లై చేస్తాం. సో దానికి సంబంధించిన కలర్స్ అన్నీ ఇక్కడ కలర్ ప్యాలెట్లో ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఈ కలర్ ప్యాలెట్ మీకు రైట్ సైడ్ కనిపించట్లేదు అనుకోండి, మీరు ఏం చేయాలి? విండోస్లోకి వెళ్ళాలి, ఓకే. విండోస్లో కలర్ ప్యాలెట్,
డిఫాల్ట్ ప్యాలెట్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో చూడండి, ఇది కనుక ఆఫ్ ఉంటే చూడండి కలర్ ప్యాలెట్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ తెప్పియాలంటే కలర్ ప్యాలెట్, డిఫాల్ట్ ప్యాలెట్ ఆన్ చేసుకోండి, వచ్చేస్తుంది అలా. అండ్ ఈ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఉంది చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ లేయర్స్. లేయర్స్. సో దీంట్లో మీరు లేయర్స్ని, లేయర్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ లైక్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్. టాప్ లేయరు ఫ్రంట్లో కనిపిస్తుంది, టాప్ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్, కింద లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ బ్యాక్ సైడ్ కనిపిస్తాయి. సో సేమ్ కాన్సెప్ట్, కానీ ఇందులో లేయర్స్ ఇంకా బాగుంటాయి యాక్చువల్. ఓకే, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి ఏంటనేది మనం చూద్దాం. ఓకే, సో సెంటర్ ఏరియా ఈజ్ డాక్యుమెంట్. ఓకే, ఈ ఏరియాలోనే మన వర్క్ అంతా నడుస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను కొన్ని బేసిక్ కంట్రోల్స్ చెప్తాను ఈ డాక్యుమెంట్వి. సో చూడండి, మీరు ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, మిడిల్ మౌస్ స్క్రాల్ టు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఆఫ్ డాక్యుమెంట్. ఓకే, అండ్ ఆల్సో ఈ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ప్రెస్ అండ్ హోల్డ్ మిడిల్ మౌస్ టు ప్యాన్ ద వ్యూ. 2, 3 and 4 కూడా రాసుకోండి. క్లిక్ ఆన్ టు ద పేజ్ ఆప్షన్ ఇన్ ప్రాపర్టీస్ బార్ టు బ్రింగ్ ద వ్యూ బ్యాక్ టు నార్మల్ స్టేట్ ఆర్ ఫిట్ టు ద పేజ్. ఓకే, రికార్డింగ్ వస్తుందని ఇక ఫుల్గా క్లాసులు బంగ్ కొట్టచ్చు అనుకుంటున్నారా? ఓకే, సో చూడండి, మిడిల్ మౌస్ తోటి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? కంట్రోల్+కంట్రోల్- కొట్టకండి. ఓకే, అవి దీంట్లో ఇల్లుస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్లో. ఓకే, మిడిల్ మౌస్ని హోల్డ్లో పెట్టుకొని ఇట్లా మూవ్ చేస్తే మనకి ఇట్లా ప్యానింగ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ప్యానింగ్. ఓకేనా? ఇలా. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా జూమ్ అవుట్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, టు పేజ్ అంటే సేమ్ థింగ్, డిఫాల్ట్ వ్యూ. ఫోటోషాప్లో డిఫాల్ట్ వ్యూ ఏంటి చెప్పండి చూద్దాం, నార్మల్గా ఫిట్ చేయడానికి పేజ్లో. వినయ్ చెప్తున్నాడు, తెలియాలమ్మా, మర్చిపోయారా? సోనియా నువ్వు చెప్పు. డిఫాల్ట్ వ్యూ ఫోటోషాప్లో బాగా జూమ్ చేసేస్తాం అనుకో, దాన్ని నార్మల్ డిఫాల్ట్ వ్యూలోకి తీసుకురావాలంటే విక్రమ్ ఇట్లా సేమ్ మనం ఇప్పుడు కోరల్ డ్రాలో చేస్తున్నాం కదా, సో అదే నేను ఫోటోషాప్లో చేయాలంటే ఇట్లా షార్ట్ కట్. రైట్ క్లిక్ అని చెప్పినా నా రైట్ క్లిక్ అని ఇప్పుడు ఇట్లా ఉందా, దీన్ని నేను టు పేజ్ అంటే డిఫాల్ట్ వ్యూలోకి వచ్చింది. సో ఇలా ఫోటోషాప్లో ఎట్లా వేయాలి, ఒక దగ్గర నుంచి వచ్చింది ఆన్సర్, మిగతా వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. కంట్రోల్ ఓనా? నువ్వు చెప్పు విక్రమ్. కంట్రోల్ ఓనా? కంట్రోల్ షిఫ్ట్ ఓ ఏంటి చెప్పు, కంట్రోల్ షిఫ్ట్ ఓ ఏంటి చెప్పు చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఓ ఏంటి చెప్పు. ఎవరు చెప్తున్నారు కంట్రోల్ జీరో? కంట్రోల్ జీరో. సో అదే అనమాట, మీ పాత సాఫ్ట్వేర్లు ఎంత గుర్తున్నాయో అని టెస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ ఓ అంటే ఓపెన్ డాక్యుమెంట్ ఫోటోషాప్లో. సో మర్చిపోతున్నారు చాలామంది, చూసారా? జస్ట్ ఒక్క నెల గ్యాప్ రాగానే అన్నీ వెళ్ళిపోతాయి మైండ్లోంచి. అందుకే ప్రాక్టీస్ చేస్తూ ఉండమని చెప్తాను. ఫోటోషాప్ చెప్పా. సో మరి సార్, సో మరి చేస్తూ ఉంటే గుర్తుంటుంది నీకు, చేయకపోతే మర్చిపోద్దాం. రైట్, ఓకే. సో అలా మనము ఫిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీస్ బార్ ఏరియాలో చూడండి, ఇక్కడ మనకి కొన్ని
సైజెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సైజెస్, రెడీమేడ్ సైజెస్. ఓకే, అంటే మనం స్టార్టింగ్లో చేసాం చూసావా, సో అదే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మీరు ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ల్యాండ్స్కేప్ అంటే ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ క్రియేటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ చేంజ్ చేయాలంటే కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంచెస్, మిల్లీమీటర్స్, సో ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకేనా, రైట్. అండ్ మీరు ఒకవేళ వెబ్ బ్యానర్ చేసేటప్పుడు మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏం తీసుకోవాలి, సో ఇలా పిక్సెల్. ఓకేనా, రైట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను కొన్ని టూల్స్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా, టూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టూల్స్ని కంట్రోలింగ్ ఎట్లా చేయాలి చూద్దామని. ఓకేనా, సో చూడండి మీకు అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇక్కడ పిక్ టూల్ ఉంది, PICKTOOL. ఓకే, పిక్ టూల్. పిక్ టూల్ ఈజ్ లైక్ అ మూవ్ టూల్, మనకి ఫోటోషాప్లో మూవ్ టూల్ లాగా, అండ్ ఇలిస్ట్రేటర్లో సెలెక్షన్ టూల్ లాగా. పేర్లు గుర్తుండాలి మీకు. ఓకే, ఎందుకంటే మీకు నేమ్స్ ఎందుకు గుర్తుండాలంటే రేపు ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారనుకో, వాళ్ళు ప్రతి వాళ్ళు మీకు ప్రాక్టికల్ టెస్ట్ ఇవ్వరు, అంటే సిస్టమ్ మీద కూర్చోబెట్టి చేయమని అడగలరు. పెద్ద పెద్ద కంపెనీస్లో ఓవరాల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ టూల్ ఏంటి అని. సో అందుకే మీరు థియరిటికల్గా కూడా నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు. ఓకేనా, ఆ టూల్ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఆ టూల్ సెలెక్షన్ టూల్ అనాలి. ఓకేనా, ఓకే. సో పిక్ టూల్ మనకి మూవ్ టూల్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఒక షేప్ క్రియేట్ చేస్తాను. సో చూడండి రెక్టాంగిల్ టూల్, చూడండి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది F6. ఓకేనా, సో ఇలా నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో చేసి ఇప్పుడు దీన్ని మనము మూవ్ చేయాలంటే సేమ్ థింగ్ పిక్ టూల్ యూజ్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ పిక్ టూల్. సో పిక్ టూల్ తోటి మనము మూవ్ చేసుకోవచ్చు. ఇగో దీని సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది, సెంటర్ పాయింట్ని పట్టుకొని మనం ఇట్లా మూవ్ చేయొచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ అ వన్ థింగ్. నెక్స్ట్ ఈజ్ ఈ ఆబ్జెక్ట్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఆటోమేటిక్ మనకి దీనికి ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వన్ వే ఈజ్ మీరు ఇగో ఇట్లా దీన్ని ఇట్లా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. అండ్ సెంటర్ స్కేల్ చేయాలంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, సెంటర్ స్కేల్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు సెంటర్ స్కేల్ వస్తుంది, సెంటర్ స్కేల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి మీరు ఒక కలర్ ఇవ్వాలనుకోండి, మీరు కలర్ ప్యాలెట్ ద్వారా కలర్ ఇచ్చుకోవచ్చు. చూడండి కలర్ వచ్చిందా, సో ఇట్లా మీరు కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఏదైనా ఒక కలర్ ఇచ్చుకోండి. ఓకే, కలర్ ప్యాలెట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి ఈ ఆబ్జెక్ట్కి ఒక అవుట్లైన్ ఉంటుంది మనకి, అంటే స్ట్రోక్. మనకి ఇల్లస్ట్రేటర్లో స్ట్రోక్ అంటాం, ఇక్కడ ఏమంటాం అవుట్లైన్ అంటాం. ఇక్కడ స్ట్రోక్ అనం, అవుట్లైన్ అంటాం. ఓకేనా, నేను మర్చిపోయి ఒక్కొక్కసారి స్ట్రోక్ అంటూ ఉంటాను, ఎందుకంటే నేను ఇల్లస్ట్రేటర్ కొరల్ లైన్గా చెప్తా ఉంటా. సో ఒక్కొక్కసారి స్ట్రోక్ అంటే ఒక్కొక్కసారి అవుట్లైన్ అంట. సో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ అవుట్లైన్ లాగా కనిపిస్తుందా. ఓకే, అది దట్ ఈజ్ స్ట్రోక్ ఆర్ అవుట్లైన్. సో దీని సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేయాలంటే చూడండి ఇక్కడ మనకి ఒక బాక్స్ ఉంది చూడండి, ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ నేను చూడండి ఇక్కడ నుంచి నేను దాని సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి ఇక ఒక థిక్ అవుట్లైన్ వచ్చింది. ఇంకొంచెం థిక్గా రావాలంటే చూడండి నేను దాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి, సో ఇప్పుడు ఒక థిక్ అవుట్లైన్ వచ్చింది. ఓకేనా, అండ్ అవుట్లైన్ని మనం ఆఫ్ చేసేయాలనుకోండి, మీరు సింపుల్గా ఇక్కడ నన్ను పెట్టుకోండి. ఓకేనా, వెళ్ళిపోయింది అవుట్లైన్. సన్నటి అవుట్లైన్ రావాలంటే మీరు హెయిర్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఒక సన్నటి అవుట్లైన్ వచ్చింది. ఓకేనా, అలా. ఓకే, అలానే నాకు అవుట్లైన్ కావాలి, ఫిల్ వద్దు అనుకోండి. సో
సో నేను ఇక్కడ కలర్ ప్యాలెట్లో అన్నిటికంటే టాప్కి ఒక క్రాస్ మార్క్ ఉందా, ఆ క్రాస్ మార్క్ కొడితే చూడండి నాకు ఓన్లీ ఇప్పుడు అవుట్లైన్ ఉంది, ఫిల్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? సో నేను అవుట్లైన్ని ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఈజ్ రొటేట్ చేయాలనుకోండి, ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి. సో రొటేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ లోపల క్లిక్ చేయాలి. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ లోపల క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి మీకు రొటేషన్ హ్యాండిల్స్ వచ్చాయి చూడండి. సో కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఈ అడోబీ సాఫ్ట్వేర్స్. అడోబీ సాఫ్ట్వేర్స్ అంటే ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్, ఇన్డిజైన్. ఇవి అడోబీ కంపెనీ. ఇది కోరల్ డ్రా అడోబీ కంపెనీ కాదు. కోరల్ డ్రా అనేది కోరల్ కంపెనీ. కోరల్ అనేది మెయిన్ కంపెనీ. అంటే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ పేరు డ్రా. ఓకేనా? సో ఇది అందుకే దీంట్లో బేసిక్ కమాండ్స్ మనకి ఈ ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్లా ఉండవు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇన్డిజైన్, ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్ వీటన్నిటిలో జూమ్ ఇన్ కమాండ్ సేమ్, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, హ్యాండ్ టూల్ సేమ్, హెచ్. సో అట్లా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి, కామన్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం జూమ్ ఇన్, జూమ్ అవుట్కి మిడిల్ మౌస్, ప్యానింగ్కి హ్యాండ్ టూల్, ప్యానింగ్. ఓకే, అండ్ సెంటర్ స్కేల్కి షిఫ్ట్ పట్టుకోవాలి. ఓకేనా? సో అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో చూడండి రొటేషన్ వచ్చిందా? సో ఇక్కడ చూడండి రొటేషన్ హ్యాండిల్స్ మనకి. సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్. చూడండి, సో ఇక్కడ చూడండి వాల్యూ మారుతుంది. నేను అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ టైప్ చేసుకోవచ్చు 90 అని. సారీ, ఓకే 90. ఓకే, ఇలా. అండ్ ఇక్కడ చూడండి కంట్రోల్ పట్టుకుంటే ఏమవుతుంది, 15 degrees ఇంక్రిమెంట్ వస్తుంది మనకి. ఇట్లా కంట్రోల్ పట్టుకొని రొటేట్ చేస్తే. ఓకేనా? ఇలా అనమాట. సో మళ్ళీ ఇట్లా లోపల క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ స్కేల్ కంట్రోల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ రొటేషన్ కంట్రోల్స్ రావాలంటే మళ్ళీ లోపల ఒకసారి క్లిక్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఇట్లా, అంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు రొటేషన్ హ్యాండిల్స్ వస్తాయి. సో మళ్ళీ క్లిక్ చేస్తే మీకు నార్మల్ స్కేల్ హ్యాండిల్స్ వస్తాయి. ఓకేనా? సో ఇలా అనమాట. సో చూడండి మీకు ఇలా స్ట్రెచ్ చేసుకోవాలంటే కూడా ఇట్లా స్ట్రెచ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇలా రైట్. సో నెక్స్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలంటే. ఓకేనా? ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలంటే ఇక్కడ మనకి 2 రకాలుగా చేయొచ్చు డూప్లికేట్స్. ఒకటి మనకి ఒక షార్ట్ కట్ ఉంది. ఓకే, సో ద షార్ట్ కట్ ఈజ్ చూడండి, టు డూప్లికేట్ అన్ ఆబ్జెక్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ Ctrl+D. ఓకేనా? Ctrl+D. ఫోటోషాప్లో Ctrl+D కొడితే ఏమవుతుంది? వెరీ గుడ్. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఒక్క నిమిషం. పాయింట్ ఎక్కడో పోయినా, ఈ పాయింట్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? టు క్రియేట్ డూప్లికేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ఒరిజినల్ యూజ్ numlock+. ఓకేనా? రైట్. ఓకే, సో చూడండి ఇప్పుడు Ctrl+D కొడితే చూడండి ఏమైందో. వచ్చిందా డూప్లికేట్స్? ఓకేనా? అయితే డూప్లికేట్ ఎట్లా వస్తుంది ఇక్కడ?
కొంచెం పక్కకు వస్తుంది ఇలా. మళ్ళీ కంట్రోల్ డి కొడితే మళ్ళీ కొంచెం పక్కకు వస్తుంది. అట్లా పక్కకి రాకుండా ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ మీదకే రావాలి. సో ఎలా వస్తుంది, నమ్ లాక్ చూడండి, మీ కీబోర్డ్లో నమ్ లాక్ ఇటు సైడ్ ఉంటుంది, ఇక్కడ మీరు ప్లస్ కొట్టండి. సో ఇప్పుడు ఒక డూప్లికేట్ వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ మీద కూర్చుంది అది. సో మళ్ళీ నమ్ లాక్ ప్లస్ కొడతాం చూడండి, మళ్ళీ ఇంకొక డూప్లికేట్ వచ్చింది అలా. సో దీనివల్ల ఏంటంటే మనకి అలైన్మెంట్స్ బాగా యూజ్ అవుతాయి, అలైన్మెంట్స్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఒరిజినల్కి మీద కూర్చుంటుంది. ఓకేనా. సో నేను ఎక్కువ ఇది నమ్ లాక్ ప్లస్ యూజ్ చేస్తాను. ఓకేనా. కావాలంటే అప్పుడప్పుడు మీరు కంట్రోల్ డి కూడా యూజ్ చేయొచ్చు. కంట్రోల్ డి తోటి ఏమవుతుంది అంటే కొంచెం పక్కకు వస్తుంది. సో ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు మీరు. ఓకే రైట్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్తుంది కోరల్ డ్రాలో. ఇప్పుడు నాకు ఒక బార్డర్ డిజైన్ చేయాలనుకో కోరల్ డ్రాలో, చూడండి నేను జస్ట్ దాన్ని ఇట్లా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చూడండి నేను ఇట్లా ఇట్లా పక్కకి ఇట్లా ఒకటి తీసుకొస్తాను. ఓకేనా. నేను మౌజ్ ఇంకా రిలీజ్ చేయలేను. ఓకే, నా ఫింగర్ ఇంకా మౌజ్ మీద అట్లానే ఉంది. అండ్ నేను ఇప్పుడు స్పేస్ బార్ కొడతా. సారీ, చూడండి ఇప్పుడు కంట్రోల్ డి కొడతా చూడండి. అవును. ఓకే, కాకపోతే ఆల్ట్ పట్టుకొని లాగాలి కదా, ఇక్కడ అట్లా కాదు. సో చూడండి ఇట్లా సింపుల్గా నేను ఇక్కడ ఇప్పుడు కీబోర్డ్ మీద ఏమీ నేను ముట్టుకోవట్లేదు. ఓకే, ఏ బటన్ క్లిక్ చేయట్లేదు, డైరెక్ట్ దాన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇంకా మౌస్ రిలీజ్ చేయలే, స్పేస్ బార్ కొడతా. ఓకే, ఇప్పుడు కంట్రోల్ డి అంట. ఓకే ఇలా. అండ్ మళ్ళీ ఇలా. ఓకే, ఒక్కొక్కసారి నా హ్యాండ్ షేక్ అవుతుంది. సో కొంచెం పైకి కిందకి వెళ్తుంది. ఓకే ఇలా. రైట్. ఓకే ఓకే. సో దీన్ని మనం ఇంకా కొంచెం డిస్టెన్స్ అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మీకు ఒక ఐడియా వచ్చింది కదా మనం ఎట్లా డూప్లికేట్ చేయొచ్చు. రైట్. ఓకే, ఒక రెక్టాంగిల్ని మనం ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి ఫిట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉందా, నార్మల్గా మనం ఇట్లా తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా చేయాలంటే ఎట్లా చేస్తాం మనం, చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతాం మనం. కానీ ఒక్కొక్కసారి ఇట్లా అడ్జస్ట్ చేస్తే ఓకే మనకి కరెక్ట్ ఎడ్జెస్కి ఇట్లా స్నాప్ అయినట్టు వస్తుందా లేదా మనకి తెలియదు. మేబీ ఇట్లా జూమ్ చేస్తే మీరు అది కొంచెం లోపలికి రావచ్చు, కొంచెం బయటికి రావచ్చు. ఓకేనా. సో దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు. సో జస్ట్ ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, డబల్ క్లిక్ ఆన్ ద రెక్టాంగిల్ టూల్ టు ఫిట్ ఇట్ ఎగ్జాక్ట్లీ టు ద సైజ్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకేనా. చూడండి డబల్ క్లిక్ చేసే చూడండి రెక్టాంగిల్ టూల్ మీద ఏమైంది, ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి ఫిట్ అయింది చూసారా. సో తర్వాత పిక్ టూల్ తీసుకొని మీరు కావాలంటే దాన్ని ఇట్లా ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్కి ప్రపోర్షనల్గా మీరు స్కేల్ చేసుకోవచ్చు. ఇట్లా షిఫ్ట్ పట్టుకొని చూడండి ఇలా అలా చేసుకోవచ్చు. అండ్ అవుట్లైన్ మీరు ఇవ్వాలంటే అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. ఓకే, అండ్ నన్ను పెడితే మీకు అవుట్లైన్ వెళ్ళిపోతుంది.
ఓకేనా. రైట్. సో దిస్ ఈస్ రెక్టాంగిల్ టూల్, ఓకేనా. సో ఇంకా మనకి వేరే టూల్స్ చూద్దాం మనం. ఓకేనా. సో చూడండి, ఎలిప్స్ చూడండి. పర్ఫెక్ట్ ఎలిప్స్కి ఏం చేయాలి మనము, ఇది ఏ సాఫ్ట్వేర్, కోరల్ డ్రా. ఓకే. సో కంట్రోల్, ఓకేనా. సో మీరు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారో చూసుకోవాలి, ఓకేనా. ఓకే, కంట్రోల్ పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది, ఓకేనా. సో దీనికి కూడా మీరు కావాలంటే ఇట్లా అవుట్లైన్ ఇవ్వచ్చు. అండ్ చూడండి, అవుట్లైన్కి కలర్ ఇవ్వాలనుకోండి, అవుట్లైన్కి కలర్ ఇవ్వాలి. సో చూడండి, ఇక్కడ మనకి స్టేటస్ బార్లో ఆప్షన్స్ ఉన్నాయి. స్టేటస్ బార్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిల్ అండ్ అవుట్లైన్ ఆర్ స్ట్రోక్ అనుకోండి. ఓకే. సో ఇట్లా మీరు డబల్ క్లిక్ చేయాలి. దీనికి డబల్ క్లిక్ చేస్తే చూడండి, అవుట్లైన్ పెన్ అని ఒక డైలాగ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు దీనికి సైజెస్ ఇచ్చుకోవచ్చు. చూడండి, కలర్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా. సో చూడండి, సో ఇలా అనమాట. సన్నటి అవుట్లైన్ అంటే హెయిర్ లైన్, అవుట్లైన్ వద్దంటే నన్. సో ఇట్లా మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇట్లా డాష్డ్ అవుట్లైన్స్ వచ్చినాయి మీకు, ఓకేనా. ఇట్లా డాష్ ఉంటాయి వస్తాయి, అన్నీ ఉంటాయి అబ్బా. సో మెల్లమెల్లగా అన్నీ కవర్ చేద్దాం మనం. ఓకే. చూడండి, ఒక సన్నటి వచ్చినాయి మనకి, ఓకేనా. ఇలా. సో ఇక్కడ ఇంకా మీరు వేరే ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఇట్లా గేర్స్ తయారు చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. ఇలా. అండ్ వద్దంటే మీరు నానబెట్టేసుకోండి, ఓకేనా. నానబెట్టేసుకుంటే అవుట్లైన్ వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ అవుట్లైన్ కావాలంటే మీరు ఇట్లా డబల్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేటస్ బార్లో, ఓకే, ఆర్ ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే సైజ్ ఇవ్వడానికి ఇక్కడ స్టేటస్ బార్లో ఈ ఆప్షన్స్లో అన్నీ ఉంటాయి. కలర్ ఇవ్వచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఒక నార్మల్ పెట్టేసుకోండి, డిఫాల్ట్ ఇలా. ఓకే. సో చూడండి, అండ్ అవుట్లైన్ నానబెట్టేద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి మీకు ఒక షార్ట్ కట్ చెప్తా. ఏదైనా ఆబ్జెక్ట్ మన డాక్యుమెంట్కి సెంటర్లోకి రావాలంటే, సో దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్, ఇది మన ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్లోకి రావాలి అంటే ఏం చేయాలి మనము. సో చూడండి, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. టు పుట్ ద ఆబ్జెక్ట్స్ టు ద సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్, కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ P. Okay, P for pocket. ఓకేనా. రైట్. సో చూడండి, ఇప్పుడు నేను P కొడదాను. చూడండి, ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్కి సెంటర్లోకి వచ్చాను, ఓకేనా. సో నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకుందాం మనం. సో ఎక్కడైనా ఉండని, స్క్రీన్లో ఎక్కడైనా ఉండని, ఓకే. సో ఇప్పుడు P కొట్టామనుకో, సో ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్ సెంటర్లోకి వచ్చి కూర్చుంటుంది, ఓకేనా. సో ఇట్లా అనమాట. అండ్ షిఫ్ట్ పట్టుకుంటే సెంటర్ స్కేల్, ఓకేనా. ఓకే. సో ఇంకా ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కోరల్ డ్రాలో చూద్దాం మనం. ఓకే, మనం ఒక రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ని చూసాం. సో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. సో అయితే కొన్ని ఇంపార్టెంట్వి చూద్దాం మనం. సో చూడండి, పాలిగాన్. సో పాలిగాన్కి చూడండి, మీకు సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తా. ఫస్ట్ ఎలిప్స్ నుంచి వద్దాం. కంట్రోల్ పట్టుకుంటే ఫస్ట్ మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది కదా. చూడండి, ఈ ఎలిప్స్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని ఆప్షన్స్ మనకి డైరెక్ట్ ప్రాపర్టీస్ బార్లో ఉంటాయి.
ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఎలిప్స్ ఉందా. ఓకే, సో దాన్ని సెమీ సర్కిల్ చేయాలంటే చూడండి, ఇది ఈ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 270 అని వచ్చిందా, మనము 180 అని పెడతాం. చూడండి, సో ఒక సెమీ సర్కిల్ అయిపోయింది, ఎలిప్స్ కాస్త సెమీ సర్కిల్ అయిపోయింది. ఓకే, దీన్ని ఒక పిజ్జా షేప్ చేయాలనుకోండి, 45 పెట్టండి ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఒక పిజ్జా షేప్ అయిపోయింది. సో అట్లా మీరు సెమీ సర్కిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మీరు ఒక చూడండి ఈ షేప్ చేసుకోవచ్చు. ఓకే, ఒక బిగ్ సైజ్ పిజ్జా. ఇంకొకటి 180 పెడితే సెమీ సర్కిల్ వచ్చేసి 360 పెడితే ఏమవుతుంది. ఓకే, ఇట్లా వచ్చింది మనకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకొకటి చెప్తా మీకు. ఇక్కడ ఆర్క్ ఉంది, ఆర్క్ షేప్ చూడండి, ఒక సింపుల్ ఆర్క్ చేయడం ఎంత ఈజీగా చూడండి. సింపుల్ ఆర్క్ అండ్ ఫుల్ సర్కిల్ అంటే ఇక్కడ ఈ బటన్ నొక్కండి, ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి కంట్రోల్స్ మనకి వేరే ఆబ్జెక్ట్స్కి కూడా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిగాన్ తీసుకుందాం. పాలిగాన్లో ఇక్కడ మనకి ప్రస్తుతానికి 4 సైడ్స్ ఉంది, 4 సైడ్స్ ఉన్నాయి. మీరు ఇంక్రీజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ పాయింట్స్ చూడండి, మీరు సైడ్స్ ఇంక్రీజ్ చేసుకోండి పాలిగాన్. ఓకేనా. సో 9 మీకు కావాలి అంటే 4 3 ఇప్పుడు ఏంటి ట్రయాంగిల్ అయిపోయింది. ఓకేనా, ట్రయాంగిల్. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తా, ట్రయాంగిల్ని ఫ్లిప్ చేయాలి, ఉల్టా చేయాలి, అంటే ఫేసింగ్ డౌన్వర్డ్. సో ఇక్కడ మనకి మిర్రర్ అని ఆప్షన్, సేమ్ మనకి రిఫ్లెక్ట్ అని, ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుందా, అట్లా ఇక్కడ మనకి మిర్రర్ అని ఉంటుంది. మిర్రర్ వర్టికలీ. సో చూడండి ఇట్లా వర్టికల్. ఓకే, మళ్ళీ క్లిక్ చేస్తే ఇట్లా. అండ్ అట్లానే నేను దీన్ని ఇట్లా రొటేట్ చేయొచ్చు. రొటేట్ ఎట్లా చేస్తాం, ఇట్లా లోపల ఒకసారి క్లిక్ చేసి ఇట్లా మీరు రొటేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఇట్ సైడ్ ఫేసింగ్ రావాలంటే సో మీరు ఇట్లా మిర్రర్ హారిజాంటల్. ఓకే, అండ్ మీరు కావాలి అంటే నమ్లాక్ ప్లస్ కొడితే ఏమవుతుంది, ఇంకొక డూప్లికేట్ వస్తుంది మనకి. అండ్ దీన్ని ఇదేంటిది ఫాస్ట్ ఫార్వర్డ్గా. సో దీన్ని మీరు ఇట్లా మిర్రర్ చేసుకోవచ్చు చూడండి. సో దీన్ని ఏమంటారు, ఏమన్నారా, ఇది కూడా ఏదో ఉంటుంది కదా, ఇదేమో ప్లే ఉంటుంది, ఇది ప్లే ఉంటుంది. సో మళ్ళీ ఇదేమో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఓకే, ఇదేమో మనకి రివైండ్ ఉంటుంది కదా, ప్లేయర్ రివైండ్. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్, పాజ్ ఎట్లా చేస్తాం మనం, మీకు సేమ్ కలర్ కావాలనుకోండి, ఇక్కడ మనకి ఐ డ్రాపర్ ఉంటుంది చూడండి. ఓకే, నమ్లాక్ ప్లస్ కొడితే ఎగ్జాక్ట్లీ డూప్లికేట్ ఎట్లా వస్తుంది. ఓకేనా. ఇదేదో ఉంటారు కదా, దీన్ని ఏమంటారు తెలియట్లేనా, ఇట్లా కూడా ఒకటి ఉంటుంది బటన్. పాజ్ చేసిన తర్వాత వస్తుందా. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు అన్నమాట. రైట్. సో పాలిగాన్లో మీరు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే, మోర్ దాన్ 1 సైడ్స్. అండ్ నెక్స్ట్ మనకి చూడండి స్టార్ ఆల్రెడీ మనం దాంట్లో చూసాం, కానీ నాకు ఈ స్టార్ నచ్చుతుంది. ఇల్లుస్ట్రేటర్ స్టార్ కంటే కోరల్ డ్రా స్టార్ బాగుంటుంది. సో ఎందుకంటే మనకి దీన్ని మనము చూడండి ఈజీ ఉంటాయి కంట్రోల్స్.
ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒకటి ఇట్లా క్లిక్ చేసి దాంట్లో వాల్యూ ఇచ్చి తర్వాత అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్లా చూడండి, నాకు ఇది బాగుంటుంది, ఇది మంచిగా అనిపిస్తుంది. చూడండి, స్టార్ని నేను ఒక సన్ షేప్లా మార్చేసాను. ఓకేనా? సో చూడండి, ఏమంటావు? రెడ్ కలర్ ఉంటుందా? ఓకే, రెడ్ ఉంటుందా సామి? ఓకేనా? సో ఇలా అనమాట. చూడండి, మనకి ఇలాంటి షేప్స్ ఈజీగా వచ్చేస్తాయి కోరల్ డ్రాలో. అండ్ ఇక్కడ ఇంకా మీకు చూడండి కాంప్లెక్స్ స్టార్ అని ఉంది. ఇక్కడ కాంప్లెక్స్ స్టార్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఏంటనేది మనం మెల్లమెల్లగా చూద్దాం, ఎందుకంటే ఇంకా కొన్ని టూల్స్ మనం కవర్ చేయాల్సింది ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్పైరల్ అని ఉంది. స్పైరల్ అంటే ఇగో ఇట్లా మీకు ఇట్లా ఏమంటారు, దీన్ని మురుకు అంటారు కదా. మురుకు ఆర్ జిలేబీ. జెట్ కాయిల్ కరెక్ట్. ఇప్పుడు లేవా అనుకుంటా మార్కెట్లో, ఉన్నాయా? ఓకే. కామన్ షేప్స్లో చూడండి, ఇగో హార్ట్ షేప్. మనం హార్ట్ షేప్ చేయాల్సిన పని లేదు, దీంట్లో రెడీగా ఉంది మనకి. ఓకేనా? సో ఎన్నిసార్లు చేసి ఉంటాం కదా మనం హార్ట్ షేప్, పెన్ ఫోటోషాప్ నుంచి. చూడండి, మనకి రెడీగా దొరుకుతుంది. సో చూడండి, ఇక్కడ ఇంకా మనకి బ్యానర్ షేప్స్ చూడండి, రెడీగా ఉంది మనకి ఒక బ్యానర్ షేప్. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి మనకి. వీటితో పాటు చూడండి థింకింగ్ కామిక్ బుక్స్లో ఉంటాయి కదా, చూసారు ఎప్పుడైనా కామిక్ బుక్స్? ఇట్లా థింకింగ్ మెసేజెస్ వాట్సాప్ మెసేజ్ ఆర్ ఇట్లా థింకింగ్. సో ఇలాంటివి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. డ్రీమా, స్కై క్లౌడ్స్. సో అట్లానే మనకి చూడండి ఇంకా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, మనకి ఒక స్మైలీ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. యారో షేప్స్ చూడండి, యారో షేప్స్లో రకరకాల యారోస్ ఉన్నాయి ఇట్లా, డిఫరెంట్ యారో షేప్స్. ఓకే, సో దిస్ ఈస్ మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయనేది చూసాం. ఓకేనా? ఇప్పుడు వీటిని కొంచెం కంట్రోలింగ్ ఎట్లా చేయాలి, ఈ ఆబ్జెక్ట్స్ని అంటే మోడిఫై ఎట్లా చేయాలి, ఎడిట్ ఎట్లా చేయాలి, సో దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను రెక్టాంగిల్ తోటి స్టార్ట్ చేస్తా. సో అగైన్ చూడండి, కంట్రోల్ పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తే మీకు స్క్వేర్ వస్తుంది, రెక్టాంగిల్ బదులు స్క్వేర్ వస్తుంది. చూడండి, ఎలిప్స్ ఏమో మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది, రెక్టాంగిల్ మీకు స్క్వేర్ వస్తుంది ఇలా. ఓకేనా? కంట్రోల్ పట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చూడండి, మీరు ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. క్లిక్ ఆన్ షేప్ టూల్ టు ఎడిట్ ఎనీ షేప్ ఆర్ ఆబ్జెక్ట్. F10 కీబోర్డ్ షార్ట్ కట్. ఓకేనా? అలానే మీరు ఈ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో దట్ ఈస్ టు కన్వర్ట్ ఎ షేప్ into an editable shape. Right click on the shape, convert to curves. Control Q. Keyboard shortcut is Control Q. ఓకేనా? ఓకేనా? ఓకే, ఓకే. సో ఏంటి
సో చూడండి ఇప్పుడు రైట్. సో ఇప్పుడు చూడండి, ఓకే రాస్తున్నట్టున్నారు, ఇంకా రాసేసుకొని తొందరగా. ఓకే, కన్వర్ట్ టు కర్వ్స్, కంట్రోల్ ప్లస్ క్యూ. ఓకేనా, రైట్. సో చూడండి F10, ఓకే F10 క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అందుకే నేను ఇక్కడ F10 క్లిక్ చేయండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి షేప్ టూల్. ఓకే, షేప్ టూల్ క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు మీరు ఈ రెక్టాంగిల్ని మోడిఫై చేయొచ్చు షేప్ టూల్ క్లిక్ చేస్తే. ఓకే, అండ్ ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో ఓకేనా, మీరు ఫంక్షన్ కీస్ బటన్ ఆన్ చేయాలి, అప్పుడే మీకు F10 యాక్టివేట్ అయింది. ఓకేనా, నార్మల్గా ల్యాప్టాప్ కాకుండా పీసీ అయితే ప్రాబ్లం లేదు, డెస్క్టాప్ అయితే. కానీ ల్యాప్టాప్లో ఫంక్షన్ కీ ఆన్ చేస్తేనే మీకు ఈ F కీస్ పనిచేస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా ఎక్కువ మందికి ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నారా? మీకు ఉందా ల్యాప్టాప్? ఉంది కదా. ఓకే, సో చూడండి ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ వచ్చింది, ఆర్ రౌండెడ్ స్క్వేర్ అన్న. ఇప్పుడు చూడండి సర్కిల్ వచ్చేసి. ఓకే, సో నేను ఒకసారి మళ్ళీ రెక్టాంగిల్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి షేప్ టూల్ తీసుకున్నా. సో ఇప్పుడు ఇగో ఇట్లా డ్రాగ్ చేద్దాం మనం. చూడండి రౌండెడ్ రెక్టాంగిల్. సో నేను ఇంకా లాగానంటే క్యాప్సూల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక క్యాప్సూల్ చేయాలంటే సింపుల్గా ఒక రెక్టాంగిల్ తీసుకొని షేప్ టూల్ తోటి ఇట్లా కార్నర్స్ని డ్రాగ్ చేయాలి. అప్పుడు మీకు రౌండెడ్ రెక్టాంగిల్ అయినా వస్తుంది, లేదంటే క్యాప్సూల్ అయినా వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. అలానే ఎలిప్స్ చూద్దాం ఒకసారి. ఎలిప్స్ కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ నేను పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు దీని మీద మనం షేప్ టూల్ వాడితే ఏమవుతుంది? సో చూడండి మనము డైరెక్ట్గా ఇక్కడ దీన్ని సెమీ సర్కిల్ చేయొచ్చు. అంటే మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్లీ మీరు చూడండి దీన్ని నేను చూడండి పిజ్జా ప్యాక్మ్యాన్, ఇది ప్యాక్మ్యాన్. ఓకే, చూడండి పిజ్జా షేప్. ఓకేనా, ఆర్క్ షేప్. ఓకే, సో ఇట్లా మీరు చూడండి, ఇట్లా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు యూజింగ్ షేప్ టూల్. ఓకేనా, అండ్ ఇప్పుడు చూడండి పాలిగాన్. సో పాలిగాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి షేప్ టూల్ వాడతా పాలిగాన్ మీద. సో చూడండి సమ్ ఫ్యాన్సీ షేప్లా అయిపోయింది. సో దీన్ని మీరు కావాలంటే ఇప్పుడు పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకుని చూడండి. సో ఇదేదో మనకి అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది కదా సమ్, చూడండి సో ఎంత ఈజీ చూడండి చేయడం. సో చూడండి చక్రం, గేర్. సో అలా మీరు గేర్ తయారు చేసుకోవచ్చు. పాలిగాన్ని గేర్లా మార్చేసాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈజ్ చూడండి మనకి స్టార్ చూడండి. స్టార్లో నేను ఇగో సైజెస్ ఇంక్రీజ్ చేస్తాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసేసి. సో చూడండి షేప్ టూల్ వాడతాను. షేప్ టూల్ వాడి చూడండి దీని ఇట్లా చూడండి మనకి అవి డిస్కౌంట్వి అవి వచ్చాయి చూసారా. సో అవి ఇట్లా ఎంత ఈజీ చూడండి ఇది. ఓకేనా, సో మీరు దీనికి ఇంకా కావాలంటే పాయింట్స్ సైడ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా. చూడండి సో ఇక్కడ ఈజీ అనమాట, ఈజీ టు కంట్రోల్. చూడండి
అవి ఉంటాయి కదా ఇట్లా పెట్టుకుంటారు షర్ట్ మీద, బ్యాడ్జ్, విఐపీస్, ఓకే, గెస్ట్లు పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ కామన్ షేప్స్లో కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో ఉంది కదా, ఈ యారోకి కూడా మనకు ఒక రెడ్ కలర్ బటన్లా వచ్చింది. ఆ బటన్ని మూవ్ చేయాలంటే మనం మళ్ళీ షేప్ టూల్ వాడాలి. చూడండి చూడండి ఈ యారో షేప్ని నేను డిఫరెంట్గా మార్చుకోవచ్చు. ఓకేనా? అండ్ అట్లనే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ షేప్స్లోనే ఇక్కడ మనకి చూడు స్మైలీ ఉందా, స్మైలీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్రై ఇలా చేస్తా చూడండి, ఇలా. సో దీన్ని కావాలంటే మీరు సీరియస్ చేయొచ్చు, కావాలంటే ఇట్లా. సో దీన్ని కలర్ కూడా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, దానికి మనం స్మార్ట్ ఫిల్ యూజ్ చేయాలి. స్మార్ట్ ఫిల్ అని ఇంకా రాలే మనకు. ఓకే, సో ఈజీ కదా మనకి, ఒక స్మైలీ చేయడం చాలా ఈజీ. స్మైలీ కాదు, క్రై. ఓకే, సో అట్లానే చూడండి ఇక్కడ బ్యానర్ షేప్స్ని కూడా మీరు షేప్ టూల్తో మాడిఫై చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, అండ్ ఇక్కడ ఎల్లోది కూడా వచ్చింది మనకి, ఎల్లో బటన్. సో చూడండి షేప్ ఎట్లా మాడిఫై అయిందో. ఓకేనా? రైట్. సో వీటిని మీరు మాడిఫై చేసుకోవచ్చు యూజింగ్ షేప్ టూల్. అయితే ఇక్కడ ఇంకో విషయం, రెక్టాంగిల్ని చూడండి, రెక్టాంగిల్ మీద షేప్ టూల్ యూజ్ చేస్తే ఇది మనకి రౌండెడ్ రెక్టాంగిల్ అయింది. కానీ నాకు ఎప్పుడు రౌండెడ్ రెక్టాంగిల్ అవసరం లేదు, నాకు ఇంకేదైనా డిఫరెంట్ షేప్గా మారాలి, నా ఓన్ షేప్, నా ఓన్ డిఫరెంట్ షేప్లా మారాలి. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక ఎడిటబుల్ షేప్లా కన్వర్ట్ చేయాలి. సో దానికి కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Ctrl+Q. సో ఇందాక మీరు ఒకటి రాసుకున్నారు కదా, Ctrl+Q. చూడండి Ctrl+Q కొడితే ఇది ఒక ఎడిటబుల్ షేప్ అని. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు నేను షేప్ టూల్ యూజ్ చేసి దీన్ని నేను ఇట్లా మాడిఫై చేసుకోవచ్చు. చూడండి నైకి ఇలాగ అయిపోయింది. టిక్ మార్క్. సో టిక్ మార్క్ని మనం ఫ్లిప్ చేయాలంటే పిక్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మిర్రర్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. చూడండి ఇప్పుడు మీరు దీని మీద పాయింట్స్ యాడ్ చేసి ఒక పెన్ టూల్ ఎట్లయితే మనం చూసాము ఇలిస్ట్రేటర్లో, పాయింట్స్ యాడ్ చేసి దీని షేప్ని మాడిఫై చేయాలనుకో. ఓకే, మీరు పెన్ టూల్ అట్లాంటివి ఏం యూజ్ చేయక్కర్లేక. చూడండి జస్ట్ మీరు చేయాల్సిందల్లా షేప్ టూల్ యాక్టివేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంటీ స్పేస్కి వచ్చి ఇట్లా జస్ట్ దాని మీద డబల్ క్లిక్ కొట్టాలి, ఇట్లా డబల్ క్లిక్ కొట్టాలి. చూడండి ఒక పాయింట్ యాడ్ అయింది. ఓకేనా? యాడ్ అయిందా? చూడండి ఎంత ఈజీగా చూడండి. ఇట్లా ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. చూడండి షేప్ని నేను మోడిఫై చేయొచ్చు ఇట్లా. చూడండి ఈజీ అనమాట. అండ్ అంతేకాదు పాయింట్ని డిలీట్ చేయాలంటే జస్ట్ ఆ పాయింట్ మీద డబుల్ క్లిక్ చేయండి, అంతే వెళ్ళిపోతుంది. చూడండి ఓకే. అండ్ మీకు ఇలా షార్ప్ కార్నర్స్ వద్దు, కొంచెం రౌండెడ్ కార్నర్స్ కావాలనుకోండి, బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేయండి. డ్రా చేసి ఇగో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటది? కన్వర్ట్ టు కర్వ్స్. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి బయట క్లిక్ చేసి ఒకసారి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేసి చూడండి. చూడండి హ్యాండిల్స్ వచ్చినాయా?
ఇలా. చూడండి సేమ్ మనకి ఎట్లయితే హ్యాండిల్స్ వస్తాయో అట్లానే చూడండి. ఓకేనా? సో ఒకసారి ఎలిప్స్ చూద్దాం మనం. సో కంట్రోల్ పట్టుకుంటే మనకు ఒక ఎలిప్స్ వచ్చింది. ఓకే, మనము అవుట్లైన్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? రిమూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని నార్మల్ ఆబ్జెక్ట్ అంటే సమ్ ఎక్స్పాండ్ చేస్తాం, గుర్తుందా ఇల్లస్ట్రేటర్లో? సో ఇక్కడ ఎక్స్పాండ్కి సంథింగ్ ఈక్వలెంట్ అనమాట అది కంట్రోల్ క్యూ అనేది, ఎడిటబుల్ ఆబ్జెక్ట్లో చేయాలంటే. ఓకేనా? సో కంట్రోల్ క్యూ. సో ఇక్కడ షేప్ టూల్ తీసుకోండి, షేప్ టూల్ తీసుకొని చూడండి హ్యాండిల్స్ వచ్చాయా? చూడండి. ఇలా మీరు మోడిఫై చేసుకోవచ్చు. చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా. సో చూడండి, ఇక్కడ హ్యాండిల్ మనకి 2 sides మూవ్ అవుతుంది. ఇక్కడ 1 side హ్యాండిల్ మూవ్ చేయాలి. సో ఫోటోషాప్లో ఎట్లా చేస్తాం చెప్పండి మనం? ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. టు మూవ్ ఓన్లీ 1 side ఆఫ్ ద హ్యాండిల్, హిట్ C అండ్ డ్రాగ్ హ్యాండిల్. ఓకేనా? ఓకే, సో చూడండి, సి పట్టుకొని ఇగో అంటే సి క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నాకు ఓన్లీ ఈ 1 side హ్యాండిల్ మూవ్ అవుతుంది. చూడండి. సో చూడండి, సో ఇది ఒక సమ్ దియా టైప్లో ఉంది. వన్ సైడెడ్. సో ఒకసారి మనం రెక్టాంగిల్ మీద ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ రెక్టాంగిల్ని నార్మల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి, ఎడిటబుల్ ఆబ్జెక్ట్లోకి. సో కంట్రోల్ క్యూ అండ్ తర్వాత మీరు షేప్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ అ షార్ప్ కార్నర్. ఓకే, సో ఫస్ట్ అన్నిటినీ రౌండెడ్ కార్నర్స్లో మారుద్దాం. అంటే అన్నిటినీ కొంచెం స్మూత్ రౌండెడ్ లాగా, స్మూత్ కర్వీ సైడ్స్ లాగా చేయాలి. సో బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేసి ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ క్లిక్ చేయండి. ఓకేనా? సో తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చిందా ఇలా? సో ఇది ఈ పాయింట్ యాక్చువల్లీ ఆటోమేటిక్గా బ్రేక్ అయింది మనకి. సో సి కొడితే ఏమవుతుంది, మళ్ళీ నార్మల్ ఉల్టా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు 2 sides వస్తుంది మనకి. సో మళ్ళీ సి కొడితే ఇప్పుడు 1 side వస్తుంది. ఇలా అంటే హ్యాండిల్ బ్రేక్ అయింది అన్నమాట. ఓకేనా? ఇట్లా రైట్. సో దట్ ఈస్ ఆ విధంగా మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏదైనా షేప్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, మీరు ఫస్ట్ క్లాస్లోనే ఎట్లా ఎడిట్ చేయాలో తెలుసుకున్నారు షేప్ని. ఓకే, మనకి బీజిఆర్ టూల్ ఉంది, అది కూడా నేను మీకు కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? సో చూడండి, జస్ట్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ పాయింట్ యాడ్ చేయొచ్చు. పాయింట్ యాడ్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు ఒక హ్యాండిల్ వచ్చేసింది. సో హ్యాండిల్ని చూడండి, హ్యాండిల్ని ఇట్లా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇది 1 side రావాలంటే అగైన్ సి క్లిక్ చేయండి. సి క్లిక్ ఆ పాయింట్ హ్యాండిల్ సెలెక్ట్ చేసి సి క్లిక్ చేయండి. చేసి చూడండి, ఇట్లా మీరు దాన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో సంథింగ్ లైక్ దిస్, రైట్? రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను.
అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా. సో దీన్ని ఎడిటబుల్ ఆబ్జెక్ట్లా మారుద్దాం. ఎట్లా మారుస్తాం ఎడిటబుల్ ఆబ్జెక్ట్ లాగా? కంట్రోల్ క్యూ. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం మనము? సో చూడండి ఇక్కడ దీన్ని షార్ప్ కార్నర్లో మారుద్దాం. ఇట్లా కొంచెం జూమ్ చేసుకోండి. సో సేమ్ మనం ఒక లీవ్ షేప్ చేసాం, గుర్తుందా ఇల్లుస్ట్రేటర్లో? సో అట్లా నేను ఒక లీవ్ షేప్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని పాయింట్స్ని సెలెక్ట్ చేసి డౌన్ యారో క్లిక్ చేసాం. సో అప్పుడు అది ఇట్లా ఒక లీఫ్ లాగా వస్తుంది మనకి. ఓకేనా. సో దీన్ని మనం ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకుందాం. ఓకే, ఇట్లా లాగా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? సో నేను ఒక డూప్లికేట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. అండ్ డూప్లికేట్స్ ఇన్ యాంగిల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఓకేనా. ఓకే. నోనా అనురాగ్, నువ్వు ఫోటోలు తీసుకునేవాడు అడివి కదా, రాయడం ఎప్పుడు అలవాటు చేసుకున్నావా? ఈరోజు నుంచినా? వెరీ గుడ్. ఫోటోషాప్లో అంతా ఫోటోలే కదా, ఫోటోషాపు ఖరాబ్ అయింది. లేకపోతే వేరే వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా, వాళ్ళని నీకు ఫార్వర్డ్ చేయమని చెప్పా, అయిపోతుంది. ఓకే. సో చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనము చూడండి, క్లిక్ చేస్తే అంటే రొటేషన్ మోడ్లోకి వెళ్తాం. రొటేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయొచ్చు, దాని సెంటర్ పాయింట్ని మూవ్ చేసుకోవచ్చు రొటేషన్ మోడ్లోనే. ఓకే. సో ఇది ఇప్పుడు స్కేల్ మోడ్లో ఉన్నాం, రొటేషన్ మోడ్లోకి వెళ్దాం. ఓకే, లోపల క్లిక్ చేసి అండ్ చూడండి సెంటర్ పాయింట్ని మూవ్ చేస్తున్నాను. సెంటర్ పాయింట్ ఇక్కడ పెడదాం. చూడండి ఎగ్జాక్ట్లీ నాకు డాక్యుమెంట్ సెంటర్కి వచ్చింది. రాగానే ఇది కోరల్ రా అమ్మా. ఓకే, ఉండదు అట్లా. ఓకే. ఓకే. సో చూడు, సో ఇక్కడ ఇట్లా రొటేట్ చేసుకున్నాం. ఓకేనా. అండ్ స్పేస్ బార్ కొడతాను, కంట్రోల్ డి. ఓకే. సో దీనికి కావాలంటే మనం కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఎగ్జాక్ట్లీ మనకి ఈక్వల్ స్పేసింగ్తో వచ్చేలా చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో చూడండి, ఇంకొకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సెంటర్కి ఒక మ్యాగ్నెట్లా అతుక్కున్నది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు యాక్చువల్లీ దీన్ని ఇట్లా క్లిక్ చేయొచ్చు. అయితే ఇక్కడ యాంగిల్ అని చూసారా మీరు, ఒక రౌండ్ ఫిగర్ ఇవ్వచ్చు యాక్చువల్లీ 330 degrees. ఓకే, ఇట్లా ఓకే. సో ఇట్లా చేసుకోవచ్చు మీరు. సో ఏంటంటే నా హ్యాండ్ ఒక్కొక్కసారి షేక్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా అంటే స్పేస్ బార్ 2 సార్లు కొడుతుంది ఒక్కొక్కసారి. సో ఇంకా ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో అందుకే కొంచెం కేర్ఫుల్గా చేయాలి మనం ఇది. ఓకే. ఓకే. సో ఇట్లా చేసుకోవచ్చు. సో సమ్ ఫ్లవర్ టైప్లో వచ్చింది మనం. ఓకేనా.
సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే దీన్ని కొంచెం ఇట్లా మూవ్ చేద్దాం, సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం. సో చూడండి, ఈ ఫ్లేవర్లో ఇంకొక ఫ్లేవర్ రావాలి మనకి. సో దానికి మనకి ఒక షార్ట్ కట్ ఉంది. ఓకే, ఏంటది ఆల్రెడీ మనకి తెలుసు అది. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ అయితే గ్రూప్ చేద్దాం. గ్రూప్ ఈజ్ కామన్, కంట్రోల్ G. ఓకే, సో నమ్లాక్ ప్లస్, సో ఇంకొక గ్రూప్ వస్తుంది మనకి. దీనికి మనం కలర్ ఇద్దాం. ఓకే, సో మళ్ళీ నమ్లాక్ ప్లస్ ఎల్లో ఇద్దాం. ఓకే, మళ్ళీ నమ్లాక్ ప్లస్ బ్లూ ఇద్దాం. ఓకే, మళ్ళీ నమ్లాక్ ప్లస్ సో ఇంకేదైనా కలర్ ఇవ్వచ్చు, పింక్. ఓకే, సో చూడండి ఒక మంచి ఫ్లవర్ వచ్చేసింది మనం. ఓకేనా, సో ఇలా. సో ఈ మొత్తాన్ని గ్రూప్ చేసుకుందాం, కంట్రోల్ G. ఓకే, సో ఇంకొక రౌండ్ క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా, సో లోపల ఇట్లా క్లిక్ చేద్దాం. సెంటర్ పాయింట్ని మనం ఇట్లా మూవ్ చేసుకున్నాం. సో ఇక్కడ సెంటర్ అని వస్తుంది. సెంటర్ అంటే చూడండి మ్యాగ్నెట్లా అతుక్కుంది చూసారా. సో తర్వాత కొంచెం ఇట్లా డ్రాగ్ చేసి స్పేస్ బార్ కొడతాం. స్పేస్ బార్ కొట్టి కంట్రోల్ D కొడతాం. ఓకేనా, సో చూడండి ఇంకొక డూప్లికేట్. ఓకే, ఒక గేర్ తయారు చేయాలనుకో ఎట్లా చేస్తాం. దీంట్లో మన కోరల్ డ్రాలో రెక్టాంగిల్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, సో నార్మల్లీ దీనికి ఒక కలర్ ఇద్దాం అండ్ అవుట్లైన్ నన్ పెట్టేద్దాం. ఓకేనా, అండ్ కంట్రోల్ Q కొడదాం, ఎడిటబుల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా మీరు చేసుకోండి. ఓకేనా, ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం మనం, కావాలంటే ఇక్కడ పెట్టుకుందాం, ఇక్కడ పెడదాం అండ్ సెంటర్ పాయింట్ మార్చుకుందాం మనం. ఓకేనా, కొంచెం దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్ గేర్. కంట్రోల్ D, ఒక డూప్లికేట్ చేయాలి అంటే డూప్లికేట్ కాదు, ఫస్ట్ మీరు సెంటర్ పాయింట్ మార్చి కొంచెం రొటేట్ చేసి స్పేస్ బార్ కొట్టాలి, అప్పుడు డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ డూప్లికేట్ స్పేస్ బార్తో క్రియేట్ చేస్తాం, తర్వాత డూప్లికేట్స్ కంట్రోల్ D కొట్టాలి ఆటోమేటిక్గా, కంట్రోల్ D. ఓకే, సో ఇలా మీరు గేర్ తయారు చేసుకోవచ్చు. అండ్ దీని లోపల మీరు కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఒక ఎలిప్స్ క్రియేట్ చేయండి. ఓకేనా, P క్లిక్ చేద్దామా. ఓకే, సో చూడండి ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి వచ్చింది మనకి. ఇలా కావాలంటే దీన్ని మీరు ఇట్లా ఫుల్గా ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా. అండ్ అవుట్లైన్ నన్ పెట్టేద్దాం. అండ్ దీన్ని నమ్లాక్ ప్లస్ కొడదాం. ఓకే, అక్కడ ఒకటి డూప్లికేట్ వచ్చింది. ఓకే, దీన్ని మీరు షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఇట్లా సెంటర్లోకి వస్తుంది. అండ్ దీనికి వైట్ ఇస్తే మీకు ఒక హోల్ లా వచ్చేస్తుంది ఇక్కడ. సో సంథింగ్ లైక్ దిస్. సో ఇలా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈజ్ మనము ఆబ్జెక్ట్స్ని ఆర్డర్ చేయాలి. ఆర్డరింగ్ చేయాలి. ఆర్డర్ చేయాలంటే సో చూడండి మీరు రెండు రకాలుగా చేయొచ్చు. వన్ ఈజ్ లేయర్స్, ఇందులో లేయర్స్ ఉన్నాయి. అయితే ఇగో దిస్ ఈజ్ కాల్డ్ లేయర్స్.
ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఉంది. సెకండ్ ఈజ్ మనకి రైట్ క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, పీ క్లిక్ చేద్దాం. సో ఇది ఏ కంట్రీ ఫ్లాగ్? ఇది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. ఓకేనా, సో ఇక్కడ హార్ట్ షేప్ కూడా తీసుకున్నాను. ఓకే, సో మనకి ఇలా డిఫరెంట్ షేప్స్ వచ్చాయి. సో వీటిని ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, వన్ ఈజీ వే ఈజ్ రైట్ క్లిక్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అన్నిటికంటే బ్యాక్ వెళ్ళాలి. రైట్ క్లిక్, ఆర్డర్. ఆర్డర్ మనకి అరేంజ్ అని ఉంటుంది ఇలిస్ట్రేటర్లో, ఇక్కడ ఆర్డర్ అండ్ బ్యాక్ ఆఫ్ ద పేజ్ అంటే. సో చూడండి, హార్ట్ అన్నిటికంటే బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయిందా? చూడండి, అన్నిటికంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, అట్లానే మీకు ఇప్పుడు ఈ హార్ట్ని మళ్ళీ మనము ఫ్రంట్కి తెచ్చేద్దాం. ఓకే, సో హార్ట్ షేప్ సెలెక్ట్ చేద్దాం, రైట్ క్లిక్, ఆర్డర్ టు ఫ్రంట్ ఆఫ్ ద పేజ్. సో ఇది ఫ్రంట్ వచ్చేసింది. అలానే ఏదైనా ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిప్స్ ఉంది కదా, ఇది ఒక ఆబ్జెక్ట్కి ముందుకు రావాలి. సో దానికి మీరు ఏం చేయొచ్చు, రైట్ క్లిక్, ఆర్డర్. చూడండి, ఫార్వర్డ్ 1. ఇక్కడ కీబోర్డ్ షార్ట్కట్ కూడా ఉంది. ఫార్వర్డ్ 1 అంటే ఒక ఆబ్జెక్ట్కి ముందరకు వస్తుంది ఇట్లా. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి ఇలా. అలానే ఒక ఆబ్జెక్ట్కి బ్యాక్ వెళ్ళాలంటే రైట్ క్లిక్, ఆర్డర్, బ్యాక్ 1, కంట్రోల్ పేజ్ డౌన్. ఓకే, కంట్రోల్ పేజ్ డౌన్ కూడా కొట్టచ్చు. ఓకే, ఇలా. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, మీకు స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి ఫ్రంట్కి, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి ముందరికి, లేదా స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి బ్యాక్ సైడ్ రావాలనుకోండి, పర్టికులర్ ఆబ్జెక్ట్కి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు చూడండి, రైట్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ని నేను ఈ ఎల్లో కలర్ స్క్వేర్ ఉంది కదా, దానికి ముందుకు రావాలి. సో రైట్ క్లిక్, ఆర్డర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో ఈ ఆప్షన్ మనకి ఈవెన్ ఇలిస్ట్రేటర్లో కూడా ఉండదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనగానే చిన్న యారో వచ్చింది, చూసారా? యారో వచ్చిందా? సో రాగానే చూడండి, ఇక్కడ మీరు ఈ ఎల్లో మీద క్లిక్ చేయండి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ఎల్లోకి మీదకి వచ్చేసింది. ఓకేనా? సో అట్లానే లెటస్ సే ఈ హార్ట్ షేప్ ఉంది కదా, ఈ హార్ట్ షేపు నాకు ఈ స్టార్కి బ్యాక్ సైడ్, ఓన్లీ స్టార్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో ఏం చేయొచ్చు నేను, రైట్ క్లిక్, ఆర్డర్, బిహైండ్. బిహైండ్ అనేసి చిన్న యారో వస్తుంది. సో ఈ స్టార్ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ అది ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీరు ఆర్డర్లు చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇంకో రకంగా కూడా చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ మనకి ఇక్కడ లేయర్ ప్యానల్ ఉంది. రైట్ సైడ్ మనకి లేయర్ ప్యానల్ ఉంది. లేయర్ ప్యానల్లో కూడా మీరు చూడండి, సేమ్ థింగ్. ఇగో ఇక్కడ మీకు ఇక్కడ లేయర్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, చూసారా? లేయర్ 1 అని ఉంది, లేయర్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ ఉంది, ఇది అన్నిటికంటే టాప్లో ఉంది. కిందకి లాగాలంటే అంటే బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలంటే ఇలా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా. సో చూడండి, వెళ్ళిపోయిందా? ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్, ఆర్డర్ అని చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ షేప్ అన్నిటికంటే ఫ్రంట్కి రావాలి. సో స్టార్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఇట్లా డ్రాగ్ చేయండి. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ ప్యానల్ మీకు ఒకవేళ ఇక్కడ ఓపెన్గా లేదు అంటే మీరు విండోస్లోకి వెళ్ళి డాకర్స్లోకి వెళ్ళండి. డాకర్స్లో ఆబ్జెక్ట్స్ అని ఇది ఆన్ చేస్తే మీకు ఈ ఆబ్జెక్ట్స్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అండ్ మీకు ఇంకొక లేయర్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి సింపుల్ న్యూ లేయర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకొని ఆ న్యూ లేయర్లో ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టార్ మనకి లేయర్ 2లోకి వచ్చేసింది. అలానే ఎలిప్స్ కూడా లేయర్ 2లో పెట్టాలి. ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి. సో చూడండి, ఎలిప్స్ కూడా మనకి లేయర్ 2లోకి వచ్చేసింది. అండ్ లేయర్ 2 లేయర్ కిందకి లాగాలంటే సింపుల్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఫోటోషాప్లో చూసిన మెథడ్సే. సో లేయర్, సో ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేయర్ 2లో ఆబ్జెక్ట్స్ అన్ని
కిందకున్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ అంతేకాకుండా ప్రతి లేయర్కి లాక్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ షేప్ని లాక్ చేశాను నేను. సో హార్ట్ షేప్కి పక్కనే మనకి ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంది. చూడండి, లాక్ పెడితే చూడండి నేను ఇంకా హార్ట్ షేప్ని సెలెక్ట్ చేయలేను. నేను చూడండి సెలెక్ట్ అవ్వట్లేదు. సో అట్లా స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ని లాక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా హైడ్ చేసుకోవచ్చు, హైడ్ కూడా చేసుకోవచ్చు. మొత్తం లేయర్ని హైడ్ చేయొచ్చు, లేదంటే లేయర్లో ఉన్న ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని కూడా హైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ లేయర్తో మనకు చాలా పని ఉంటుంది. ఓకేనా. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్, ఒక ఆబ్జెక్ట్కి మనము కలర్ గ్రేడియంట్ కలర్ ఎట్లా ఇవ్వాలి? గ్రేడియంట్ కలర్. సో గ్రేడియంట్ కలర్కి మనకి షార్ట్ కట్ ఉంది ఒకటి, అండ్ ఒకటి షార్ట్ కట్ ఉంది. మనము వేరే విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చు. చూడండి F11 ఫర్ గ్రేడియంట్. ఓకేనా. అండ్ ఈ పాయింట్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. దట్ ఈస్ ఇది G, ఇంటరాక్టివ్ ఫిల్. F11 ఏమో గ్రేడియంట్, ఇంటరాక్టివ్ ఫిల్ ఏమో G. ఓకేనా. ఓకేనా. రైట్. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో మనం ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, F11 క్లిక్ చేయండి. సో F11 క్లిక్ చేసి చూడండి ఎడిట్ ఫిల్ డైలాగ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ యాక్చువల్లీ ఏమంటారు, గ్రేడియంట్ ఏమంటారు తెలుసా? ఫౌంటైన్ ఫిల్ అంటారు. ఫౌంటైన్ ఫిల్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ ఏదో ఒక కలర్ అప్లై అయింది. సో దీనికి నేను చూడండి ఇక్కడ సేమ్ బటన్ కాన్సెప్ట్ మనకి ఆల్మోస్ట్ ఆ సాఫ్ట్వేర్స్ లానే ఉంటుంది, ఇలిస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్. అయితే ఒక్కటి మీరు కొంచెం అలవాటు పడాలి ఇది. ఓకే. సో చూడండి బటన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ ఇక్కడ మీరు దానికి కలర్ ఇవ్వండి. ఓకే. సో చూడండి, అండ్ ఒక లైట్ గ్రీన్ కలర్ కూడా ఇద్దాం మనం. ఓకేనా. సో డార్క్ గ్రీను, లైట్ గ్రీన్. ఓకే. సో చూడండి వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఈ గ్రేడియంట్ని నేను అడ్జస్ట్ చేయాలనుకోండి, అండ్ ఇంకో కలర్ కూడా ఇద్దాం మనం. ఓకే. సేమ్ మనం ఎల్లో ఇద్దాము. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఈ గ్రేడియంట్ని మనం అడ్జస్ట్ చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, మీరు మళ్ళీ F11కి వెళ్ళి చేయొచ్చు కావాలంటే. కానీ ఇంకా ఈజీ మెథడ్ ఈజ్, మనకి ఇలిస్ట్రేటర్లో లాగా ఇక్కడ కూడా ఒకటి అనోటేటర్ లాంటిది ఒకటి ఉంటుంది. అనోటేటర్ ఉందా ఇలిస్ట్రేటర్లో? ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటి, G కొట్టాలి. G కొడితే చూడండి ఈ అనోటేటర్ లాంటిది వచ్చింది. సో దీన్ని యాక్చువల్ అనోటేటర్ కాదు, ఇంటరాక్టివ్ ఫిల్ అంటాం. ఓకే. సో ఇది ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడండి, ఇంటరాక్టివ్ ఫిల్. కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ G. సో దీంతో చూడండి మీరు ఆ గ్రేడియంట్ ఎట్ సైడ్ రావాలి, ఎక్కడ ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అంతేకాదు మీరు ఇంకా ఎక్స్ట్రా గ్రేడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడే యాడ్ చేయొచ్చు. మళ్ళీ F11 కొట్టాల్సిన పని లేదు. సో ఎట్లానో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూ కలర్ అప్లై చేయాలనుకుంటా. సో ఇక్కడ కలర్ ప్యాలెట్లోంచి ఒక బ్లూని తీసుకొని డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసేయచ్చు. సో వచ్చేసిందా? సో ఇక్కడ ఇంకేదైనా కలర్ కావాలనుకో, లెట్స్ సే కలర్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి, సో ఇలా డిఫరెంట్ కలర్స్ డైరెక్ట్లీ మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, అండ్ ఈ బాక్సెస్ని మీరు కొంచెం ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇగో ఇక్కడి నుంచి కూడా మీరు ఆ బాక్స్ని మీరు సెలెక్ట్ చేశారనుకోండి, డైరెక్ట్ ఆ బాక్స్ పక్కనే ఇక్కడ మనకి కలర్ చేంజ్ చేసే ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు.
అండ్ ఏదైనా కలర్ని రిమూవ్ చేయాలనుకోండి, సో జస్ట్ ఆ బాక్స్ మీద డబల్ క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. చూడండి. ఓకే, మౌస్ మంచిగా ఉండాలి. ఓకే, ఒక్కొక్కసారి నా మౌస్ ఇట్లా ఇరిటేట్ చేస్తున్నా ఇలా. ఓకే, సో అట్లా మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో చూడండి, ఇప్పుడు మనకు ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ అ లీనియర్ గ్రేడియంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి లీనియర్ ఫౌంటైన్ ఫిల్ అండ్ దీన్ని మీరు రేడియల్ చేయాలంటే ఇక్కడ మనకి రేడియల్ ఆర్ ఎలిప్టికల్ ఫౌంటైన్ ఫిల్, ఎలిప్టికల్ అని ఉంటుంది. దిస్ ఈజ్ ఎలిప్టికల్. ఒక ఎలిప్టికల్ గ్రేడియంట్ వచ్చేసింది. ఓకేనా, సో చూడండి మంచి స్పెరికల్ షేప్లో వచ్చింది. సో ఇలా మీరు గ్రేడియంట్స్ అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఆబ్జెక్ట్. ఓకేనా, సో గ్రేడియంట్స్ని మీరు కావాలి అంటే, సో చూడండి ఒక్క నిమిషం, ఐ థింక్ లేయర్ లాక్ అన్నమాట. గ్రేడియంట్స్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ ఎట్లా చేస్తాం మనం, ఇక్కడ నన్ను పెడుతున్నా, F11 కొట్టండి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి గ్రేడియంట్ తయారు చేద్దాం ఇక్కడ. సో నేను ఓకేనా, సో ఇది ఒక గ్రేడియంట్ తయారు చేశాను. దిస్ ఈజ్ రెడ్ కలర్, ప్యూర్ రెడ్ కలర్ ఇచ్చుకున్నాం. ఓకేనా, రెడ్ అండ్ yellow, ఫైర్ టైప్. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఇది సేవ్ చేసుకోవాలని ఉంది. సో ఏం చేయొచ్చు, చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఒక ప్లస్ అని ఉందా, ఇక్కడ ప్లస్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఆర్ ఇక్కడ ఫస్ట్ అయితే నేమ్ ఇద్దాం మీకు. ఓకే, ఫైర్ అని పెడదాం. ఓకే, నేమ్ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేద్దాం ప్లస్ అని అండ్ సేవ్ అందాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది మనది. సో ఎక్కడ ఉంది మనది, ఇక్కడ ఉంది, అయ్యో ఫైర్. సో ఇది ఇక్కడ సేవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు వేరే దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం మనం. వేరే లెట్స్ సే స్టార్కి అప్లై చేద్దాం మనం. ఫస్ట్ ఏదైనా నార్మల్ కలర్ అప్లై చేసి F11 కొట్టి, ఇప్పుడు మీరు ఏం చేయాలి నెక్స్ట్, ఫైర్. సో చూడండి, దీన్ని మీరు కావాలంటే ఎలిప్టికల్గా కూడా పెట్టచ్చు. ఇక్కడ రివర్స్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఓకేనా, సో ఇలా మీరు గ్రేడియంట్స్ కూడా అప్లై చేయొచ్చు, రైట్. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను.